अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। पिलर नंबर 23 के पास पुलिस की जानिब से व्हीकल चेकिंग की गई है। आइए देखते हैं हमारे नुमाइंदे सैयद अब्दुल रऊफ के साथ कैमरामैन मोहसिन राफे की ये रिपोर्ट। ఈరోజు మేము ఈ పిల్లర్ నెంబర్ 23 దగ్గర ఇది ఆల్రెడీ పికెట్ వేసాము. రోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ సీఎం సార్ లాక్డౌన్ సందర్భంగా పబ్లిక్కి ఓన్లీ 2 వీలర్ మీద ఒకరు, తర్వాత కార్లో ఓన్లీ 2 పర్సన్స్ రావాలి, ప్లస్ ఎసెన్షియల్ ఉంటేనే బయటికి రావాలని చెప్పి ఎంత పోలీస్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అవేర్నెస్ చేసినా కానీ ఎవ్వరు కూడా కావాలని చెప్పి దాన్ని పాటించకుండా కొందరైతే ఆకతాయిగా బయట తిరగడం చేయడం అనే దాంతో రావడం జరుగుతుంది. దాంతో పోలీసు వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, ఫైన్ వేయడం జరుగుతుంది. కొందరు జెన్యున్గా మెడికల్ పర్పస్ వస్తుర్రు, వాళ్ళకు హ్యుమానిటీ గ్రౌండ్లో ఆలోచించి వాళ్ళకి అక్కడ పాసులు లేకున్నా కానీ మెడికల్ పర్పస్ వచ్చినందుకు వాళ్ళని ఎలో చేస్తున్నాము. అయినా కానీ రోజు రోజుకి ఈ వెహికల్స్ రావటం చేయటం పెరుగుతూనే ఉన్నది. ఆ విధంగా అయితే మనం ఈ వచ్చే కరోనా మహమ్మారిని మనం కంట్రోల్ చేయలేకపోతాం. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరికీ ఎవ్వరు కూడా నెసరీ అవసరం ఉంటేనే బయటికి రండి. ఒకవేళ మెడికల్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రండి. ఏదన్నా కూరగాయలు తీసుకోవాలన్నా అక్కడ నియరెస్ట్ ప్లేస్లో ఒక 3 కిలోమీటర్స్ లోపే తీసుకొని మళ్ళీ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. అలా ఉంటేనే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా సహకరించాలి. మేము ఎంత జిహెచ్ఎంసీ, తర్వాత డాక్టర్స్, తర్వాత పోలీసు, వేరే అదర్ డిపార్ట్మెంట్స్ ఎంత కష్టపడ్డా కానీ పబ్లిక్ సహకారం లేకపోతే, పబ్లిక్ అర్థం చేసుకోకపోతే మేము ఎంత కష్టపడ్డా కూడా శూన్యం. కాబట్టి పబ్లిక్ అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించడము, తర్వాత మాస్క్ ధరించడము, తర్వాత ఇవన్నీ చెప్పినట్టు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే మనం దీనికి తప్పకుండా కట్టడి చేయగలుగుతాం. కాబట్టి దయచేసి పబ్లిక్ మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎన్ని బండ్లు సీజ్ చేశారు సార్ ఇప్పుడు? ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ ఉదయం నుంచి అయితే ఒక 30 దాకా సీజ్ చేశాము. ఇప్పుడు న్యూ జనరేషన్ బయటికి తిరుగుతున్నారు కదా సార్, 2-3 మెంబర్స్ కూర్చొని, వాళ్ళకి అవేర్నెస్ గురించి ఏమైనా? అది కొందరు ఏంటంటే 3 పర్సన్స్ వస్తారు కానీ దాంట్లో ఒక్కొక్కరు మెడికల్ అవేర్నెస్ అంటే చిన్నపిల్లలు, తర్వాత కొద్దిగా హ్యాండిక్యాప్లు వాళ్ళు వెనక ఏంటంటే ఇంకో పర్సన్ పక్క తప్పనిసరి ఉండాలి అనే కాన్సెప్ట్తో వస్తుర్రు. అలాంటి వాళ్ళను ఎక్స్క్యూజ్ చేసి పంపిస్తున్నాం. ఓకే, ఆకతాయిగా వచ్చే వాళ్ళని మాత్రం పక్క సీజ్ చేస్తున్నాం, ఫైన్ వేస్తున్నాం, బండి సీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़।